హాయ్ ఫ్రెండ్స్, నేను మాహిమారి. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. పెద్దపల్లికి ఎందుకు వచ్చిన అంటే మా అక్కలకు పొలం ఉంది. పొలంలో పండింది. పంట పండితే బియ్యం వెళ్తాయి. వడ్లతో బియ్యం తయారు చేసి ఇలా బియ్యం బ్యాగులను తీసుకెళ్తున్నాను. నేను మాత్రం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పుడు మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నాను. మనం ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి రవీంద్రగనికి భాగ్యనగర్ ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చింది నేను మా తమ్ముడు అయితే ఇద్దరం వచ్చినాం. ఇక్కడ ట్రైన్ కోసం అయితే తొందరగానే ఉన్నా, కొంచెం ముందు ఎర్లీగానే వచ్చేసాము. కానీ ట్రైన్ మాత్రం లేట్గా ఉంది, బాగా లేట్ ఉంది. సో ఇప్పుడు మనం స్టేషన్లో మాత్రం ట్రావెలింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈలోగే మా తమ్ముడు అయితే ఆకలి అవుతుందని బిర్యానీ తెచ్చాడు. వావుడైతే సిగ్గుపడుతున్నాడు. ఈలోగా ఆకలిపోతున్నాము, ఎందుకంటే పొద్దున టిఫిన్ చేసిందే మేము. ఫుడ్ అయితే చాలా పర్లేదు అనిపిస్తుంది, తినొచ్చు. ఫుడ్ కాస్ట్ వచ్చేసి 150 పడింది. ఇప్పుడే మా తమ్ముడు కూడా వెళ్తుండు టికెట్లు తీసుకురానికి. ట్రైన్ అయితే లేట్గా ఉంది, బాగా లేటుగా ఉంది. సో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మా తమ్ముడు ఆడైతే టికెట్ తెచ్చేసాడు. మొత్తం మీద టికెట్ కాస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి మన రవీంద్రగంజ్ రైల్వే స్టేషన్కి అయితే 30 రూపాయలు ఛార్జ్ పడ్డది ఒక్కరికి. అంటే ఇద్దరం కాబట్టి 60 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే ట్రైను 8:30 అవుతుంది. మనకు 8 దాదాపు టైం వచ్చేసి 8:36 నిమిషాలు అవుతుంది. ఇంకా పెద్దపల్లి రైల్వే స్టేషన్కి రాలేదు ట్రైన్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ట్రైన్ ఎక్కడి దాకా వచ్చిందంటే మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఆఫ్ కొల్నూరు అని చూపిస్తుంది యాప్లో మాత్రం. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి వెళ్ళి పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రాఘవపురం నుంచి వెళ్ళి రామగుండం నుంచి వెళ్ళి పెద్దంపేట నుంచి మంచిర్యాల నుంచి వెళ్ళి మన లొకేషన్ రవీంద్రగని రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం. అంటే ఇప్పుడు మన పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి మన రవీంద్రగంజ్ రైల్వే స్టేషన్కి 4 స్టేషన్లు అవుతుంటాయి. 4 స్టేషన్లు దాటా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్మెంట్ నడుస్తుంది, అంటే మన ట్రైన్ దాదాపు దగ్గరికి వచ్చేసినట్టే. సో ఇప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన భాగ్యనగర్ 8:53కు మన పెద్దపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ట్రైన్ సిగ్నల్ అయితే వచ్చేసింది, మూవ్ కావడానికి కూడా రెడీగా ఉంది. హారన్ కూడా వచ్చేసింది, ఆల్రెడీ కదిలేసింది. పెద్దపల్లి జంక్షన్. ఓకే, బాయ్ పెద్దపల్లి జంక్షన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పెద్దపల్లి రైల్వే స్టేషన్ దాటేసాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాఘవపురంలో ట్రైను 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఆగదు. సో ఫ్రెండ్స్, వచ్చేసింది రాఘవపురం. సో దట్ ఈస్ రాఘవపురం. వర్షం అయితే ఇటు బాగా భారీగా వర్షం కొడుతుంది, అందుకే రాఘవపురం బయట చూపించలేను. సో ఈ స్టేషన్లో మాత్రం దాదాపు ఎవరు ఉండరు. ఇది వచ్చేసి రాఘవపురం. ఇప్పుడైతే మనం రాఘవపురం రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో బయట వర్షం మాత్రం బాగా కొడుతుంది, అందుకే వర్షం కారణంగా ఇప్పుడు మీకు రాఘవపురం రైల్వే స్టేషన్ చూపించలేము. ఈ మాత్రం చూపించగలను, ఎందుకంటే బయట వర్షం అయితే భారీగా పడుతుంది. ఓకే, బాయ్ రాఘవపురం. సో ఇప్పుడైతే మనం రాఘవపురం రైల్వే స్టేషన్ దాటిపోయాం. నెక్స్ట్ వచ్చేది రామగుండం రైల్వే స్టేషన్. ఇప్పుడైతే రాఘవపురం దాటేసరికి 9:31 అవుతుంది. సో మనకు మధ్యలో క్రాసింగ్ పెట్టాడు, నవజీవన్ ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ పెట్టాడు. సో ఇప్పుడైతే మనకి 9:31 ఉంటుంది. ఇప్పుడైతే వర్షం అయితే బాగా పడుతుంది. సో ఫ్రెండ్స్,
మన నెక్స్ట్ స్టాప్ రామగుండం వచ్చేసింది. ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. దిస్ ఇస్ రామగుండం రైల్వే స్టేషన్ ఎంట్రీ. రామగుండం స్టేషన్ మాత్రం వచ్చేసి ఫుల్ ఖాళీ ఉంది. చాలా వరకు అయితే రిపేర్లో నడుస్తున్నాయి స్టేషన్లు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రం రామగుండం రైల్వే స్టేషన్లో ఉన్నాం. రామగుండం రైల్వే స్టేషన్ వరకు అయితే ఈ ట్రైన్ చేరుకుంది. ఇప్పుడు వచ్చేసి 9:30 ఫిక్స్, 9:30 అవుతుంది. స్టేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెద్దంపేట్. ఫ్రెండ్స్ మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ పెద్దంపేట్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెద్దంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంచిర్యాల్. ఫ్రెండ్స్ ఇదైతే మంచిర్యాల్ సిటీ. ఇప్పుడే మంచిర్యాల్ సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే మన మంచిర్యాల్ సిటీలో మధ్యలోకి వెళ్ళి ట్రైన్ అయితే వెళ్తుంది. మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. వర్షం అయితే ఇటు కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్ మంచిర్యాల్ రైల్వే స్టేషన్, మన భాగ్యనగర్ అయితే మంచిర్యాల్ రైల్వే స్టేషన్ దాకా చేరుకుంది. సో స్టేషన్ చూసారా ఎంత తడిసిపోయిందో వానకు. ఇప్పుడైతే మనం వచ్చేసరికి మంచిర్యాల రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మంచిర్యాలకు వచ్చే వరకు అయితే 9:48 అవుతుంది. ఫ్రెండ్స్ మన మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి కూడా సిగ్నల్ వచ్చేసింది. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది మెల్లగా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనదే రవీంద్రగని. ఓకే బాయ్ బాయ్ మంచిర్యాల రైల్వే స్టేషన్. అయితే ఇప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్ దాటినాము. ఇప్పుడు వచ్చేసి మన రవీంద్రగని రైల్వే స్టేషన్. రవీంద్రగని రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కువసేపు ఆగదు. సో మీకు దిగిన వాళ్ళే చూపిస్తాను. ఫ్రెండ్స్ మా రవీంద్రగని రైల్వే స్టేషన్ ఇప్పుడు రాబోతుంది. ట్రైన్ అయితే మంచి స్పీడ్లో ఉంది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే స్పీడ్ అయితే బాగా స్పీడ్లో కొట్టేస్తున్నాడు. ఇది సో వచ్చేసిందండి మన రైల్వే స్టేషన్. మన రవీంద్రఖని రైల్వే స్టేషన్. అదంతా వచ్చేసి ఊరు, అదంతా ఉండేసి ఇది ఊరు అవుట్స్కట్స్ అన్నట్టు. ఈ లైటింగ్ మొత్తం ఇలా జరిగింది మన రవీంద్రఖని వరకు, రైల్వే స్టేషన్ వరకు. సో ట్రైన్ అయితే ఇప్పుడు మనకు మూవ్ అయ్యే సూచన. ఇక్కడ ఎక్కువసేపు ఆగదు ట్రైను. బాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వీడియోలో కలుస్తా. మళ్ళీ ఏదన్నా వీడియో చేస్తే మీకు కనబడతా. నేను మీ మహి మరి. Please like and share and subscribe.